వందే మాత్రం. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. रोटी बना रहे हो Lang sama tiro tu. చూశారు కదా, తినేటప్పుడు జరభద్రం, తూక్ జిహాద్ మళ్ళీ బయటపడింది. అసలు ఈ వెధవలకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ తినే ఆహారం మీద ఉమ్మేయడం అది ఎన్ని రోగాలకు కారణమవుతుంది తెలుసా? ఎన్నో వ్యాధులు రావడానికి, హెచ్ఐవి లాంటివి రావడానికి కూడా ఈ ఉమ్ము కారణమవుతుంది. నమ్ముతారా? అలాంటిది వండే ఆహార పదార్థాల మీద మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తాం. ఒకరి ఆకలి తీర్చడం చాలా గొప్ప విషయంగా భావిస్తాం. అలాంటిది ఉమ్మేసి ఒకరికి పెట్టి, లేకపోతే వాళ్ళను అనారోగ్యాల పాలు చేయాలనో, లేకపోతే వాళ్ళు కాపీర్లు మా ఎంగిలి తినాలనో ఆలోచించే ఇలాంటి మూర్ఖులను ఏమనాలి? ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగింది. ఒక కార్మికుడు రొట్టెపై ఉమ్మేస్తూ, అది వడ్డించేటప్పుడు అటు ఇటు, అంటే వండేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ, ఎవరైనా నన్ను చూస్తానరా నేను ఉమ్మేసేది అని చూసుకుంటూ, బద్షా ముస్లిం హోటల్ ఇది జరిగింది. ఎంత దారుణం, ఎంత గలీజ్గా వీళ్ళు. అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఎన్ని తిట్లు తిట్టినా కూడా తక్కువే. దీన్నే తూక్ జిహాద్ అంటాం. జిహాద్ అనేది లేదు, మేము అట్లా చెయ్యం. ఎవడో ఒక్కడేంది, టాయిలెట్ కలపడం దగ్గర నుంచి, మురుగునీరు కలపడం దగ్గర నుంచి, ఉమ్మేయడం దగ్గర నుంచి ప్రతి స్టేట్లో వీడియోలు బయటికే వస్తున్నాయి. ఆఖరికి ఏమంటారు, ప్రసాదంలో విషం కలపాలి అనే కుట్ర నుంచి. ఏం మనుషులు రా మీరు? మనుషులా మీకన్నా పందులున్నాయో నిజంగా? అరే, ఎదుటోడి ఆకలి తీర్చాలి అంటే ఒక మంచి హృదయం ఉండాలి. ఉమ్మేసా ఏంది దాష్టికం? ఇలాంటి వాళ్ళని పట్టుకోవడము, పోలీసులు అరెస్ట్ చేయడము, ఆ తర్వాత చట్టాల్లోని లొసుకులతోటి బయటికి రావడం. వీళ్ళకి భయం ఎందుకు ఉంటుంది? ఇలాంటి వాళ్ళని మళ్ళీ బయటికి రాకుండా కటకటాల్లో కఠినమైన చట్టాలు తీసుకురావాలి. కటకటాల నుంచి బయటికి రాకూడదు. అప్పుడే ఇంకొకటి ఇలాంటివి చేయాలి అంటే భయపడతాడు. ఇక ఇంత చెప్పినా మన సుడో సెక్యులర్ హిందువులు ముందుగా వీళ్ళని వెనకేసుకొచ్చేది వాళ్ళే, బుద్ధి లేకుండా. కాబట్టి హిందువులకు చెప్తున్నా, మళ్ళీ 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 పదే పదే చెప్తున్నా, ఎవరి దగ్గర కొంటున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ తింటున్నారు అనేది గమనించండి. లేకపోతే ఈ ఉమ్ముతో పదార్థాలు తిని రోగాలు తెచ్చుకొని, వాడందులో విషం కలిపిండా, ఉమ్మేసిండా, పిల్లలు పుట్టకుండా కలిపిండా, ఇంకోటి ఏం చేసిండా అనేది అర్థం కాకుండా చస్తారు, రోగాల బారిన పడతారు. ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్.
కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.